హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యూటోరియల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి అరే ఫిల్టర్ అనమాట. సో మనం ఫిల్టర్ చేయాలి ఇప్పుడు. సో అరేలో ఎలా ఫిల్టర్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. సో నేను ఏజెస్ అని ఒక అరే తీసుకున్నాను. వేరియబుల్లో ఏజెస్ అని పెట్టి ఒక అరే తీసుకున్నాను, 10, 23, 9, 20 అని. ఈ అరేని మనం ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేయాలంటే మనకి ఖచ్చితంగా ఒక అడల్ట్ అంటే ఒక వేరియబుల్ కావాలి. సో వేరియబుల్ కాకుండా దీన్ని మనం ఫిల్టర్ చేయలేం. కాబట్టి నేను ఏం చేస్తానంటే 18 కంటే అబోవ్ ఉండవాలని ఫిల్టర్ చేయాలని అనుకున్నాను. గుర్తుంది కదా? ఓకే, అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు ఏజెస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అడల్ట్ ఏజ్. అంటే ఈ ఏజెస్ అడల్ట్ ఏజ్ కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు మనకి ఏది వస్తుంది? 23, 20 వస్తుంది. సో ఫిల్టర్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు మనము ఏం చేస్తామంటే ఇక్కడ ఫిల్టర్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. ఈ ఫంక్షన్ యూస్ చేసినప్పుడు లోపల ఫంక్షన్ ఏమని, సో ప్రీవియస్గా చెప్పిన టాపిక్కే సేమ్ అదే అనమాట. ఫంక్షన్ యూస్ చేయాలి. సో ఫిల్టర్ ఫంక్షన్ ఇక్కడ చూడండి, ఫిల్టర్ మెథడ్. సో ఇక్కడ చూడండి, ఫిల్టర్ మెథడ్ క్రియేట్ అన్ అరే ఫిల్డ్ విత్ అరే ఎలిమెంట్ ఆఫ్ ద పాస్ ద టెస్ట్. అంటే మనం ఏదైనా ఒక అరేని ఫిల్టర్ చేసామంటే ఇక్కడ రిమైనింగ్ తీసేసి 18 కంటే అబోవ్ ఉన్న వాటిని మాత్రం ప్రింట్ ఇస్తుంది. సో ఇది దాని యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో నేను కోడింగ్లో ఎలా అనేది చూపిస్తాను. ఓకే, సో నేను కోడింగ్లోకి వచ్చేసాను. సో కోడింగ్లో నేను ఏం చేస్తున్నాను, వేరియబుల్ తీసుకుంటాను. సో వేర్ ఏజెస్ అని తీసుకుంటాను. ఏజెస్ ఈక్వల్స్ టు సేమ్ అదే. సో 10, 22, 18, 30 ఆర్ 15 అనుకుంటాను. ఓకేనా? సో ఇప్పుడు దీనికి మనం ప్రింట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? డాక్యుమెంట్ డాట్ రైట్. ఓకే, డాక్యుమెంట్ డాట్ రైట్ ఏజెస్ ప్లస్ బిఆర్. సో బిఆర్ టైప్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను, వేర్ బి ఈక్వల్స్ టు. సో ఇప్పుడు ఏజెస్ని మనం ఫిల్టర్ చేయాలి కదా. సో కాబట్టి ఏజెస్ డాట్ ఫిల్టర్ అని ఇవ్వాలి. ఫిల్టర్ అని చేసి ఈ ఫిల్టర్లో మనము ఒక ఫంక్షన్ తీసుకోవాలి. ఏ ఫంక్షన్ ఏం తీసుకుంటున్నాను? చెక్కడ్ అడల్టే తీసుకుంటాను. ఓకేనా? చెక్కడ్ అడల్టే తీసుకుంటాం. సో ప్రీవియస్గా మనం చూసింటాం కాబట్టి ప్రీవియస్గా మనం చేసాం కదా, అదే సేమ్ అనమాట. సో ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏజెస్ తీసేసి బి అని ఇస్తాం. సో ఇప్పుడు మనకి ప్రింట్ రాదు, ఎందుకంటే సో మనం ఫంక్షన్ తీసుకున్నాం కానీ మనం ఫంక్షన్ కాల్ చేయాలి కదా. సో మనం ఫంక్షన్ కాల్ చేయాలంటే ఫంక్షన్ చెక్ అడల్ట్. సో ఇప్పుడు మనం ఫంక్షన్ రిటర్న్ చేయాలి. సో రిటర్న్ తెలుసు కదా. సో రిటర్న్ ఏజ్ అని తీసుకుంటాం. ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 18. ఓకేనా? ఇప్పుడు ఈ ఏజ్ అనేది పాస్ కావాలి కదా. ఈ ఏజ్ ఎక్కడ పాస్ కావాలి? చెక్ అడల్ట్లోకి పాస్ కావాలి. సో ఏజ్ అని తీసుకుంటాం. సో ఇప్పుడు మనము ప్రింట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు 10 అని తీసుకుంటుంది. సో 10 ఏజ్లోకి తీసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది? సో ఫాల్స్ అవుతుంది అనమాట. అదే 22 తీసుకుంటే ఓకే రైట్, మళ్ళీ 18 తీసుకుంటుంది రైట్, 15 ఫాల్స్. సో ఒకసారి ప్రింట్ చేసి చూడండి, 22, 18 వచ్చినాయి. అంటే ఈ రెండు తీసేసి ఈ రెండు మాత్రమే వచ్చినాయి. అర్థమైంది కదా? ఇది ఫిల్టర్ ఫంక్షన్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.